మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. జాహ్నవి 4వ భాగం వినే ముందు 3 భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. ఇక కథలోకి వెళ్దామా? కారు గేటు దాటి వస్తుంటే రాజా గుండెల నిండా గాలి పీల్చుకుంటున్నట్లుగా దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు. ఎన్నో యుగాల ఖైదు జీవితం గడిపి మళ్లీ స్వేచ్ఛగా మొదటిసారిగా వీధుల్లో నడుస్తూ మనస వాచ స్వతంత్రం అనుభవిస్తున్న వాళ్ళ ఉన్నాడతను. జాహ్నవి జనసమర్థం గల వీధుల గుండా కార్ డ్రైవ్ చేస్తుంది. రాజా ఎడమ చేయి హ్యాండిల్ పట్టుకొని తన్ను అటు ఇటు లాగసాగాడు. ఇది క్రీగంట కనిపెట్టిన జాహ్నవి, చూడు, నువ్వు పారిపోవాలనుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు. నువ్వు కారు దిగే లోపల యాదయ్య, రాబర్ట్ నిన్ను పట్టుకుంటారు. ఒకవేళ నువ్వు వారిని తప్పించుకొని పారిపోయినా అంకుల్కి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో పలుకుబడింది. ఆయన రిపోర్ట్ ఇస్తే నువ్వు ఈ నేల మీద ఏ మారుమూల దాక్కున్నా పట్టుకొని తీసుకెళ్తారు. అనవసర ప్రయత్నాలు మానితే ఈ స్వతంత్రం అయినా దక్కుతుంది. అతను క్షణం సేపు తర్వాత జాహ్నవి మాటల్లో అర్థం బాగా తలకెక్కిన వాళ్ళ ఆ హ్యాండిల్ వదిలేశాడు. అతని చేతులు గుప్పెళ్లుగా మారినాయి. నిటారుగా కూర్చున్నాడు. రిలాక్స్ యంగ్ మ్యాన్ అంది. అతను జాహ్నవి తనని గమనిస్తుందని తెలియగానే సరిగ్గా కూర్చున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగింది. అతనికి ఏదైనా గుర్తు వస్తుందా అన్న అనుమానంతో. నీకింత బాగా కార్ డ్రైవింగ్ ఎలా వచ్చు అని అడిగాడు. వచ్చు అంతే. నీ మాట చెప్పు, ఇలా బయట తిరుగుతుంటే ఎలా ఉంది అని అడిగింది. చాలా హాయిగా ఉంది. మళ్ళీ ఆ నరకంలోకి వెళ్లాలా అనిపిస్తుంది. నరకం అని ఎందుకు అనుకుంటావు? పిచ్చివాళ్ల మధ్య ఉండడం నరకం కాదా అన్నాడు. నీకు తెలిసిన మంచివాళ్ళు ఎవరున్నారో చెప్పు అంది. తెలిసిన వాళ్ళ? ఏది గుర్తురానట్లు నుదురు చిట్లుస్తూ ఎవరూ గుర్తురావటం లేదు అన్నాడు. జాహ్నవి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకుంది. ఇంతకు ముందు జరిగింది ఏమీ గుర్తులేదా మళ్ళీ అడిగింది. ఎందుకు లేదు? ఏముంది చెప్పు. నువ్వెక్కడ ఉండేవాడివి? మెడ్రాస్లో. మెడ్రాస్లో ఏ పేటలో? కచేరీ రోడ్డులో. ఎవరింట్లో? పన్నాలాల ఇంట్లో. జాహ్నవి ఇది కూడా గుర్తుపెట్టుకుంది. అక్కడేం చేసేవాడివి? ఒకటేమిటి, అన్ని పనులు చేసేవాణ్ణి. కూరలు తెచ్చిపెట్టేవాణ్ణి, ఆవిడతో గుడికి వెళ్లేవాణ్ణి, ఆయనతో షికారుకి వెళ్లేవాణ్ణి, పాలు తెచ్చేవాణ్ణి. వరుసగా చెప్తున్న అతను హఠాత్తుగా ముందుకు వంగి గబాలన జాహ్నవి నడుపుతున్న స్టీరింగ్ను అతి వేగంగా ఎడమ పక్కకు తిప్పేశాడు. జాహ్నవి కారుని బలంగా సడన్ బ్రేక్ వేసి ఆపేసింది. కారు పేవ్మెంట్ దగ్గరగా వచ్చి ఒక ముసలమ్మని ఢీకొట్టబోయి ఆగింది. కారు ఆగేసరికి వెనక్కి సీట్లో కూర్చొని ఉన్న రాబర్ట్ ముందుకు వంగి 2 చేతులు ముందుకు చాచి ముందు సీట్లో ఉన్న రాజా మెడ దగ్గర భుజాల మీద కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. యాదయ్య గబాలన డోర్ తెరుచుకొని దిగేసి రాజా డోర్ దగ్గర రెడీగా నిలబడ్డాడు. సడన్ బ్రేక్ వేయటం వల్ల జాహ్నవి ముందుకు పడింది. జాహ్నవి లేచేసరికి ఇదంతా జరిగిపోయింది. కారుకు అడ్డం వచ్చి కాస్తలో పెద్ద ప్రమాదం తప్పిపోయిన స్కూటర్ మీదున్న వ్యక్తి సడన్ బ్రేక్ పడడంతో పక్కకు పడబోయి నిలదొక్కుని వెనక్కి తిరిగి చూస్తూ, కబుర్లు చెప్పుకోవాలంటే పడగదులు లేవా? రోడ్డు మీద వెళ్తూ మా ప్రాణాలు తీయాలా? ఈరోజు చచ్చుండేవాణ్ణి అని అరిచి వెళ్ళిపోయాడు. అప్పుడు గాని జాహ్నవికి, రాబర్ట్కి, యాదయ్యకి అర్థం కాలేదు. రాజా స్టీరింగ్ సడన్ గా తిప్పకపోయినట్లయితే స్కూటర్ సరాసరి కారు లోపలికి దూసుకొచ్చేది. రెప్పపాట్లో చక్రం పక్కకు తిప్పి ఘోరంగా జరిగిపోయే ప్రమాదం తప్పించాడు. ఇది అర్థం అవగానే రాజా భుజాల మీద ఇనుప చువ్వల్లా బిగుసుకొని ఉన్న చేతి వెళ్ళు మెల్లగా సడలిపోయినాయి. యాదయ్య, అబ్బా ఎంత ప్రమాదం తప్పింది అన్నాడు కంగారుగా. రాబర్ట్ రాజా భుజాల మీద నుంచి చేతులు తీసేసి వెనక్కి జరిగి సరిగ్గా కూర్చున్నాడు. జాహ్నవి విచిత్రంగా ఇంకా స్టీరింగ్ ని గట్టిగా పట్టుకొని ఉన్న రాజా చేతిని చూస్తూ ఉంది. అతని చేతి వేళ్లు పొడుగ్గా, వేళ్ల మీద సన్నటి జుట్టు కనిపిస్తూ మగసిరి నిండిన చేతి వేళ్లలా ఉన్నాయి. జాహ్నవి ఆ చేతిని చూస్తుండటం గమనించిన రాజా స్టీరింగ్ వదిలేసి వెనక్కి ఆనుకొని కూర్చున్నాడు. అతను ఆ స్టీరింగ్ పక్కకి తిప్పటంలో కూడా ఆ పేవ్మెంట్ దగ్గర నడుస్తున్న ముసలమ్మకి కారు కొట్టుకోకుండా తిప్పాడు. అది చాలా అసాధారణమైన నేర్పు. రాజా కార్ డ్రైవ్ చేస్తాడని శంకరం గారు చెప్పారు. అంటే రాజా ఈ కార్ డ్రైవింగ్ మర్చిపోలేదన్నమాట. ఇది విశేషమే. యాదయ్య వచ్చి కూర్చున్నాడు. జాహ్నవి కార్ స్టార్ట్ చేసింది. డ్రైవింగ్ చేస్తూ, అయితే నీకు బాగా డ్రైవింగ్ వచ్చన్నమాట అంది. నాకా డ్రైవింగా? అతని చేతి వేళ్లను చూసుకుంటూ, అసలు అదేగా నాకు అన్నం పెట్టింది అన్నాడు. అంటే చెకుతురాలైనట్లు అతని వైపు చూసి మళ్లీ వేగంగా రోడ్డు వైపు చూస్తూ అంది. నేను నా 10వ ఏట కారు తోడవడం నేర్చుకున్నాను. 13వ సంవత్సరం వచ్చేసరికి డ్రైవింగ్ వచ్చేసింది. ఎక్కడా? ఎవరి దగ్గర? ఆతృతగా అడిగింది. ఎక్కడా? అతను ఆలోచించాడు. అవును, ఎక్కడ నేర్చుకున్నాను? వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకుంటూ గుర్తు రావటం లేదు అన్నాడు. జాహ్నవి నిట్టూర్చింది. కథ మళ్లీ మొదటికొచ్చింది. అతను కొన్ని విషయాలు చెప్తున్నాడు.
వాటి ఆలోచనలు మళ్ళీ అంతలోనే పుట్టుక్కుని తెగిపోయి అతను చెప్పలేకపోతున్నాడు. జాహ్నవి కార్ డ్రైవ్ చేస్తుంది. ట్యాంక్ బండ్ రాగానే, ఇదిగో హిమాయత్ సాగర్ అంది. అతను నవ్వాడు. ఈ ఊరికి మీరు కొత్త అంటే? లేకపోతే ట్యాంక్ బండ్ని హిమాయత్ సాగర్ అంటారేమిటి? పర్వాలేదు, అతను ఊరిని గుర్తుపడుతున్నాడు. సెక్రటేరియట్ ముందు నుంచి వెళ్తూ చేయి పెట్టి చూపిస్తూ, అదిగో అసెంబ్లీ అంది. బాగానే ఉంది. ఈ ఊరు తెలియని కొత్త వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఊరు చూపించమంటే వారి గతి అధోగతే. సెక్రటేరియట్ని అసెంబ్లీ అని, ట్యాంక్ బండ్ని హిమాయత్ సాగర్ అని చెప్తున్నారే అన్నాడు. ఇంతలో పెట్రోల్ బంక్ వచ్చింది. జాహ్నవి ఫ్యూయల్ మీటర్ చూసి, పెట్రోల్ పోయించుకుందామా అంది. రాబర్ట్ సరేనమ్మా అన్నాడు. కార్ పెట్రోల్ బంక్ లోపలికి వచ్చి ఆగింది. యాదయ్య కారు ఆపగానే యథాలాపంగా వచ్చినట్లుగా దిగివచ్చి రాజా కూర్చున్న వైపు డోర్ మీద చేయి వేసి నిలబడ్డాడు. వీళ్ళు అతనికి ఇల్లుకి ఆరు బయటికి తేడా లేనట్లు చేస్తున్నారు. అతను బందీకానలా ఫీల్ అవ్వకూడదు. క్రమంగా స్వేచ్ఛనిచ్చి ఏం చేస్తాడో జాగ్రత్తగా పరిశీలించాలి. జాహ్నవి రాజాను చూస్తూ, ఒక్క నిమిషం దిగుదామా అంది. అతను తల ఊపాడు. జాహ్నవి దిగింది. యాదయ్య రాజాకి డోర్ తెరిచాడు. రాబర్ట్ కూడా అక్కడికి వచ్చి నిల్చున్నాడు. రాజా ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుని పెదవులు బిగించి నిలబడి ఆకాశం వైపు, చెట్ల వైపు, దూరంగా వెళ్తున్న బస్సుల వైపు చూస్తున్నాడు. ఇంతలో అక్కడికి తెల్లటి ఫియట్ కార్ ఒకటి వచ్చి ఆగింది. అందులో ఒక అతను అధునాతనమైన బట్టలు ధరించి మెడలో ఛాతీ దగ్గర షర్ట్ బటన్స్ వదిలి, అక్కడ బంగారు గొలుసు మెరుస్తుండగా ముంచేతికి గొలుసు, వేళ్లకు పెద్ద ఎర్రరాయి ఉంగరం మెరిసిపోతున్నట్లున్నాడు. అతను కారు ఆపి విలాసంగా స్టీరింగ్ మీద చేయి వేసి పెట్రోల్ కోసం వేచి చూస్తున్నాడు. ముందు వ్యాన్ పెట్రోల్ పోయించుకోవడంతో ఈ రెండు కార్లు ఆగాల్సి వచ్చింది. స్టీరింగ్ మీద చేతివేళ్లు తాటిస్తూ విలాసంగా చూస్తున్న అతను రాజాను చూడగానే అపరిమితమైన ఆనందంతో గబాలను డోర్ తీసుకుని ఉరికినట్లు దిగి పరిగెత్తుకొస్తూ, ఏ రాజా అంటూ వచ్చి రాజాని గాఢంగా కౌగిలించుకున్నాడు. రాజా అకస్మాత్తుగా వచ్చి మీద పడిన అతన్ని కంపరంగా చూసి ఒక్క నెట్టు నెట్టాడు. చూసేవాళ్లకి అతని శరీరం ఎక్కువగా కదిలించినట్లే లేకుండా సునాయాసంగా నెట్టినట్టుగా ఉంది. కానీ ఎదుటి వ్యక్తి మాత్రం చాలా బలంగా తోసినట్లుగా అవతల ఎక్కడో పెట్రోల్ చూపించే మిషన్ మీదకు వెళ్లి పడ్డాడు. అతని తల అదిరిపోయినట్లుగా ఒక నిమిషం విమూఢుడు అయినట్లు నివ్వెరపోయి కళ్ళు పెద్దవి చేసి చూశాడు. రాజా అతన్ని కంపరంగా చూశాడు. అవతల వ్యక్తి తనని తాను నిలువరించుకుంటూ లేచి వచ్చాడు. రాబర్ట్ అతని దగ్గరకు వచ్చి రహస్యంగా, అశోక్ బాబు, మీకు తెలీదా? రాజాబాబుకి ఒంట్లో బాగాలేదు. అందరితో ఇట్లాగే చేస్తున్నాడు. మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టడం లేదు అన్నాడు. అశోక్ బట్టలు దులుపుకుంటూ, వాడికి ఆ పిచ్చి ఇంకా నయం కాలేదన్నమాట. అలా కారు దగ్గర నిలబడితే తగ్గిపోయిందనుకున్నాను అంటూ అతను మళ్ళా ఆప్యాయంగా చూస్తూ రాజా వైపు ఒక్కొక్క అడుగే వేస్తున్నంత నెమ్మదిగా వచ్చాడు. రాజా అతని దగ్గర రావటం చూడగానే పిడికిలు బిగించాడు. దవడ ఎముక కోపం ఆపుకుంటున్నట్లు కదిలింది. ఇది చూడగానే అశోక్ రెండు చేతులు జోడించి దండం పెడుతూ, సారీ బాబా, వెరీ వెరీ సారీ. నేనేం నిన్ను పట్టుకోనులే, ఫ్రెండ్ని కదా. నీకు ఈ సుస్థి వచ్చిందని తెలిసి పిచ్చెక్కిపోయానంటే నమ్ము. మీ ఇంటికి వద్దామంటే మీ నాన్న పులిలా మింగేస్తాడేమోనని భయం. గొంతు మార్చి ఫోన్ చేసినా మీ నౌకర్లు గొంతు గుర్తుపట్టి అసలు బదిలే చెప్పేవాళ్ళు కాదు. ఏమిట్రా అలా చూస్తావు? నన్ను గుర్తుపట్టలేదా? నేను నీ ఫ్రెండ్ని, అశోక్ని అన్నాడు. ఆ అనటం చాలా భావోద్రేకంగా ఉంది. జాహ్నవి రాజాని, అశోక్ని ఇద్దరిని పరీక్షగా చూస్తుంది. రాజా అశోక్ అంతా ప్రేమగా ఆదరంగా మాట్లాడుతుంటే ముఖం తిప్పుకున్నాడు. సమాధానం ఇవ్వలేదు సరికదా, విసుగ్గా చూసి ముఖం తిప్పుకున్నాడు. జాహ్నవి అశోక్ని పలకరించింది. హలో. అశోక్ అప్పుడు గాని జాహ్నవిని సరిగ్గా చూడలేదు. హలో అన్నాడు ముక్తసరిగా. నా పేరు జాహ్నవి, మీ పేరు అశోకా? ఎక్కడుంటారు? బంజారా హిల్స్లో. మీ అడ్రస్ కాస్త చెప్తారా? ఓ ఎస్. అతను వెంటనే జేబులో కార్డు తీసి ఇచ్చాడు. థ్యాంక్ యూ అంది జాహ్నవి. మీరు రాజా బాగా ఫ్రెండ్సా అంది. ఫ్రెండ్సా? అతను నవ్వాడు. ఒకే ప్రాణం అంత ప్రేమగా మెలిగేవాళ్ళం. అశోక్ రాజాని ఇంకా అలాగే చూస్తూ అన్నాడు. ఏమైంది వీడికి? అసలు ఇదేం వ్యాధి? డాక్టర్లు ఇంకా ఏ వ్యాధి అని నిర్ణయించలేదు. ఈరోజు నా జీవితంలో అతి విచిత్రమైన సంఘటనలు చూశాను. ఏమిటవి? ఒకటి, రాజా నన్ను గుర్తుపట్టలేకపోవడం. రెండోది, రాజా ఆడపిల్లలతో కలిసి తిరగడం. రెండోది అంత విచిత్రమైందని అంటారా? అవును, రాజాని తెలిసిన ఎవరైనా అడగండి. అతను ఆడపిల్ల గాలి భరించలేడు. జాహ్నవి కొత్త విషయం వింటున్నట్లుగా గమనించింది. వస్తాను, వీడు త్వరగా కోలుకుంటాడని ఆశిస్తాను. రాజాని ఆర్తిగా ప్రాణప్రదమైన వ్యక్తిని వదిలి వెళ్తున్నట్లుగా వెళ్ళాడు. అతని కారు పిట్టలా దూసుకుపోయింది. రాబర్ట్ పెట్రోల్కి డబ్బు చెల్లించి వచ్చాడు. కారులో ఎక్కిన తర్వాత డ్రైవ్ చేస్తూ అంది. అశోక్ ఎవరో నీకు జ్ఞాపకం రావటం లేదా? జ్ఞాపకం రావటానికి అసలు వాడెవడో నాకు తెలిస్తే కదా అన్నాడు. జాహ్నవి మాట్లాడలేదు.
జాహ్నవి ఒకటి బాగా గమనించింది. అతనికి ఈ ఊరు గుర్తుంది, కానీ ఇక్కడ తనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఏమాత్రం గుర్తులేరు. ఇదే చిత్రం అనుకోసాగింది. శివశంకరం గారు ఒక్కరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. మోచేతిని టేబుల్ మీద ఆనించి చేతుల్లోకి మొహం దించుకొని ఉన్న ఆయన ఎదురుగా కుర్చీ జరిపిన చప్పుడవటంతో మెల్లగా తలెత్తారు. వెంటనే ఆయన కళ్లల్లోకి చెంగున ఆనందం ఎగిరి వచ్చింది. ఎదురుగా కుర్చీ లాక్కొని కూర్చున్న వ్యక్తి రాజా. ఈ మధ్య ఆ కుర్చీ ఖాళీగా ఉంది. ఆయన గుండెల్ని పిండేస్తుంది. ఇప్పుడు ఇలా రాజాను చూడగానే ఆయన మనసు ఆనంద తరంగాలు ఉబికి వచ్చినట్లుగా అయింది. అంకుల్, ఏమిటలా కూర్చున్నారు అంది జాహ్నవి తను కూడా కుర్చీ లాక్కుంటూ కూర్చుంటూ. ఏం లేదమ్మా, ఏం లేదు అన్నారాయన. రాజా ఆయన వైపు చూడలేదు. టేబుల్ గుడ్డని పరీక్ష చేస్తున్నట్లుగా చూస్తున్నాడు. చూసారా, రాజాని డిన్నర్కి తీసుకొచ్చాను అంది జాహ్నవి గర్వంగా. నేను దేవుడు చల్లగా చూడాలి తల్లి అన్నారాయన. వాసు వచ్చి వడ్డించమంటారా సార్ అన్నాడు. వడ్డించు అన్నారాయన. వాసు చకచకా ప్లేట్లు పెట్టి వడ్డించసాగాడు. జాహ్నవి తను రాజాని తీసుకుని ఇంట్లోంచి బయలుదేరినప్పటి నుంచి జరిగిందంతా పూసుగుచ్చినట్లు చెప్పింది. శివశంకరం గారు అశోక్ పేరు చెప్పగానే మండిపడ్డారు. వాడా, ఆ దొంగ రాస్కల్ కనిపించాడా? వాడితో నువ్వెందుకు మాట్లాడావమ్మా అన్నారు. నాకేం తెలుస్తుంది అంకుల్, అతను రాజా ఫ్రెండ్ అని చెప్పుకున్నాడు. వాడు పుండాకోర్, దగుల్బాజీ. వాడిని చూస్తే పీక పిసికి చంపేయాలనిపిస్తుంది. అశోక్ పేరు చెప్తే ఆయన ఎందుకంత కాలరుద్రుడు అవుతున్నాడో అర్థం కాలేదు. రాజాకు అతను ఎలాంటి స్నేహితుడు అని అడిగింది. ఎలాంటి స్నేహితుడని చెప్పను? ఈ రోజుల్లో స్నేహాలకి నిర్వచనాలు చెప్పగలమా? రాజాని చీడ పురుగులా పట్టుకున్నాడు. రాజా అతని స్నేహంతో ఏమైనా మారాడా అంకుల్ అంది. ఆయన హఠాత్తుగా రాజా వైపు చూశారు. ఆయన కళ్ళు కుచుంచుకొని మళ్లీ మామూలుగా అయిని. వద్దులేమ్మా, ఆ సంగతులన్నీ ఇప్పుడెందుకు అన్నారు తగ్గు స్వరంతో. రాజా ఈ సంభాషణ తనకేమీ పట్టనట్లుగా, ఎవరి విషయమో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్లుగా తన భోజనం తాను కానిస్తున్నాడు. జాహ్నవి అటు రాజాకి ఇటు శివశంకరం గారికి ఇద్దరికీ వడ్డిస్తుంది. భోజనాలు అయిపోయినాయి. జాహ్నవి రాజాతో కలిసి పైకి వచ్చింది. అతని గదిలో వదిలేస్తూ, గుడ్ నైట్, నేను రేపు సాయంత్రం వస్తాను. అప్పటి వరకు నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా బుద్ధిమంతుల్లా ఈ గదిలో ఉండు. నిన్నిక మంచానికి కట్టివేరు. నీకిచ్చిన స్వాతంత్రం దక్కించుకుంటావనుకో, అప్పుడు మా అందరిలా నువ్వు స్వేచ్ఛగా ఉండవచ్చు అంది. జాహ్నవి తలుపు బయటికి వేసి క్రిందకి దిగి వచ్చింది. అప్పటికి రంగనాథం గారు 2 సార్లు ఫోన్ చేశారని శివశంకరం గారు చెప్పారు. మా కోసం నువ్వెంత కష్టపడుతున్నావమ్మా అన్నారు ఆయన ఆర్ద్రతగా. పర్వాలేదు అంకుల్, రాజాకు అసలు ఇలా ఎందుకు అయిందో తెలుసుకుంటే చాలు. అంకుల్, అతనికి ఊరు గుర్తుంది, స్థలాలు గుర్తున్నాయి, మనుషులు గుర్తు రావడం లేదు. ఇది విచిత్రంగా లేదు అంది. చాలా విచిత్రంగా ఉంది. రాజాకి ఏదో అయింది, అదేమిటో అంతుపట్టడం లేదు అంకుల్ అంది ఆలోచిస్తున్నట్లుగా. అంతా నా దురదృష్టం తల్లి అన్నారాయన. అసలు ఏమైందో తెలుసుకోవాలి. రాజా విషయం చాలా విచిత్రంగా ఉంది. ప్రవర్తన మామూలు మనిషిలో ఉంది. ఈ మర్చిపోవటం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో అంతుపట్టకుండా ఉంది. నేను దీన్ని తెలుసుకోగలిగితే. జాహ్నవి కళ్ళు కాంతితో భాసించినాయి. ఇది మెడికల్ హిస్టరీలోనే ఒక అపురూపమైనగా కేసుగా రూపొందుతుందేమో. నిజంగా అలా అయిందనుకోండి, నా శ్రమకి ఫలితం దక్కినట్లేగా. ఆయన నిజమేనన్నట్లు తలూపారు. అంకుల్, రాజాని మీరు బంధించకండి. వదిలేసి స్వాతంత్రం ఇస్తే అతను ఎటు వెళ్తాడో, ఏం చేస్తాడో చూద్దాం. అది ఆధారంగా మనకి ఏ కొత్త విషయం అయినా దొరకొచ్చు. అలాగేనమ్మా. థ్యాంక్స్ అంకుల్, నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు. అదేమిటమ్మా, నువ్వు డాక్టర్వి, నీ మీద కాకపోతే ఇంకెవరి మీద నమ్మకం ఉంచగలుగుతాను? వెళ్తాను అంకుల్, మీరు నిశ్చింతగా ఉండండి. బాగా రెస్ట్ తీసుకోండి. కళ్ళ కింద చూడండి ఎలా నల్లగా ఉందో. నాకొక్కటే నిశ్చింత తల్లి, ఆ భగవంతుడి ఒడిలో చేరిన తర్వాతనే. అంత మాట అనకండి అంకుల్, రాజాకు నయమవుతుంది అని నేను చెప్తున్నానుగా. నన్ను బ్రతికిస్తున్న ఆశే అది. జాహ్నవి వెళ్ళటానికి లేవబోయి ఆగింది. అంకుల్, అశోక్ మంచివాడు కాదని చెప్పారు. ఎలా మంచివాడు కాదో చెప్పరా? ఏముందమ్మా, డబ్బు గల వాళ్ళకి లేని వాళ్ళకి స్నేహం ఉందనుకో, ఏమవుతుంది? జాహ్నవి ఆశ్చర్యంగా అడిగింది. అశోక్ లేనివాడా? అతని బట్టలు, ఆ కారు, అదంతా ఒక పటాటోపం. డబ్బుంది, వాళ్ళ అన్నయ్యకి వ్యాపారం ఉందనుకో, అదంతా అప్పుల తక్కిడ. ఎక్కడెవరు కనిపించినా అతి మంచిగా, ఎంతో ప్రేమగా ప్రవర్తించి వలలో వేసుకుని వారి అవసరాలకు వాడుకుంటారు. ఆయన కాస్త ఆగి అన్నారు. రాజా నాకు తెలియకుండా వాడికి చాలా డబ్బిచ్చాడు. ఇన్నాళ్లు దాయాదులు రాజా మీదకి రాకుండా జాగ్రత్త పడటంతో నా జీవితం వేదనతో గడిచింది. ఇప్పుడు రాజాని వాడి ఫ్రెండ్స్ బారి నుండి రక్షించడం ధ్యేయం అయింది. నా బ్రతుకంతా ఈ యుద్ధంతోనే అంతం అయిందనుకో. జాహ్నవికి అర్థమైంది, రాజాని ఫ్రెండ్స్ తమ వైపు లాగుతున్నారన్నమాట. అలాంటప్పుడు అశోక్ పట్ల ఆయన మండిపట్టడంతో వింతేమీ లేదు.
ఈ డబ్బుగల తల్లిదండ్రులు పిల్లల గురించి పడే బాధలు సైకియాట్రిస్ట్గా జాహ్నవికి బాగానే తెలుసు. ప్రాక్టీస్లో తరచి చూస్తే ఎక్కువ కేసులు ఇవే. వస్తాను అంకుల్, గుడ్ నైట్ అంది లేస్తూ. గుడ్ నైట్ అన్నారాయన. జాహ్నవి ఇంటికి వస్తూ ఆలోచించసాగింది. అంటే రాజా అశోక్తో స్నేహంగా ఉండటం శివశంకరం గారికి ఏమాత్రం ఇష్టం లేదన్నమాట. అసలు గొడవ ఇక్కడే మొదలు కాలేదు కదా. ఏమో మరి. అసలు ముందు రాజా అశోక్ల స్నేహం ఎంతవరకు తెలుసుకోవాలి. జాహ్నవి కార్ డ్రైవ్ చేస్తూనే అశోక్ ఇచ్చిన కార్డు తీసి చూసింది. బంజారా హిల్స్ 2వ నంబర్ రోడ్లో ఉంది. ఇంటికి పెట్టిన పేరు స్వప్నమాలిక. గమ్మత్తుగా ఉంది. జాహ్నవి ఇంటికి వచ్చేసరికి రంగనాథం గారు, వరమ్మ గారు కూర్చుని అరుణ్తో కబుర్లు చెప్తున్నారు. అరుణ్ జాహ్నవిని చూడగానే 2 చేతులు చాస్తూ, హో, ఒంటి కాలు మీద తపస్సు చేస్తే ఆ వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవైనా దిగి వస్తుందేమో కానీ నీ దర్శనం మాత్రం అయ్యేట్టులేదు. సారీ అరుణ్ అంది జాహ్నవి. అసలేమైందంటే చెప్పబోయింది. 2 చేతులు అడ్డంగా పెట్టి వారిస్తూ, బస్ వివరాలు నాకు తెలుసు. పేషెంట్స్ ఉన్నారు. ఆ శివశంకరం గారి అబ్బాయి రాజా కేసు ఒకటి నీ మనసును తొలిచేస్తుంది. అదేమిటో కనుక్కోవాలని నీకు ఆరాటంగా ఉంది. అది కనుక్కుంటే మెడికల్ హిస్టరీలో నీ పేరు సువర్ణాక్షరాలతో అందంగా వ్రాయబడుతుంది. జాహ్నవి అతను ఆ మాటలు అంటున్న తీరుకి నవ్వింది. ఓకే, అదేగా తమరు చెప్పబోయే సమాధానం. చూడు జాహ్నవి, ఈ అరుణ్ నీ గుండెల్లో గూడు కట్టుకున్నాడు. అక్కడ ఏం జరిగేది నాకు బాగా తెలుసు. నిజంగా అంది ఆశ్చర్యం నటిస్తూ. నిజంగానే. అతను టైం చూసుకుంటూ త్వరగా రెడీ కావాలి, ఇంకా 10 నిమిషాలే టైం ఉంది అన్నాడు. ఇప్పుడా? ఎక్కడికి? మర్చిపోయావా ఏమిటి? పొద్దుటే నేను ఫోన్ చేసి చెప్పానుగా. ఈరోజు రాత్రి 2nd షో సినిమాకి టికెట్స్ రిజర్వ్ చేయించాను. లవ్ బగ్, బ్యూటిఫుల్ పిక్చర్. జాహ్నవి ముఖంలో ఆ మాట వినగానే ఎక్కడలేని నీరసం వచ్చేసింది. ఇప్పుడా? సినిమాకా అంది. అబ్బా, కాలు కదిపే శక్తి కూడా లేనట్టుంది. నిద్ర వచ్చేస్తుంది. కానీ అరుణ్కి ఎలా చెప్పాలి? ఏమిటి అలా ముఖం పెట్టావు? అది కాదు అరుణ్, ఇంకోసారి చూడవచ్చుగా సినిమా. చాలా అలసటగా ఉంది. అరుణ్ సోఫాలో నుంచి లేచాడు. మొన్న గోపాల్ పెళ్లికి వెళ్దామంటే వీలు కాదన్నావు. నిన్న రమ పుట్టినరోజు డిన్నర్ అంటే కుదరదన్నావు. నేను చూస్తూనే ఉన్నానుగా. నీకు మిగతా అందరితో మాట్లాడడానికి ఎంతో ఓపిక, ఉత్సాహంగా ఉంటాయి. నా దగ్గరికి వచ్చేసరికి విసుగొచ్చేస్తుంది. అవునా? మరి నేను నీతో కలిసి ఉండాలంటే ఎప్పుడు కుదురుతుంది? ఓ అరుణ్, నో డిస్కషన్స్ ప్లీజ్. అతను అక్కడ రంగనాథం గారు, వరమ్మ గారు ఉన్నారనే సంగతి కూడా మర్చిపోయినట్లుగా జాహ్నవి దగ్గరికి వచ్చాడు. నేను నీతో గడపాలంటే నేను కూడా పిచ్చివాడిని అవ్వాలి, అంతేనా? అప్పుడు కనీసం డాక్టర్గానైనా నా దగ్గర ఉంటావు, అవునా? అరుణ్ ప్లీజ్, నన్ను అర్థం చేసుకో అన్నట్లుగా చూసింది. ఓకే బాబా, అర్థం చేసుకుంటాను, సహనం పడతాను. ఇక ముందు నుంచి నేనెప్పుడూ ప్రోగ్రామ్స్ వేయను. నువ్వే చెప్పు. నువ్వు చెప్పిన టైంకి నేను వస్తాను, సరేనా? అప్పుడేమీ ఇబ్బంది ఉండదుగా. జాహ్నవి కళ్ళల్లోకి సంతోషం వచ్చింది. తప్పకుండా అరుణ్. ఎప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు? లేక నేనే చేయనా? నేనే చేస్తాను. ష్యూర్? ష్యూర్. అరుణ్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. భోజనం వడ్డిస్తాను లేవండి అంది వరమ్మ గారు. నేను శివశంకరం గారి ఇంట్లో తిని వచ్చాను పిన్ని అంది జాహ్నవి. తిని వచ్చావా? అరుణ్ వచ్చాడని మేము నీకోసం ఎదురు చూస్తున్నాం అని ఫోన్ చేశాను కదా అంది వరమ్మ గారు. ఆయన చెప్పలేదు పిన్ని, ఫోన్ చేశారని మాత్రం చెప్పారు అంతే అంది జాహ్నవి. అయ్యో, ఇక్కడ వీళ్ళు తన కోసం ఎదురు చూస్తున్నారా? తను భోజనం చేసేసింది. జాహ్నవికి సిగ్గు అనిపించింది. తన మూలంగా ఎవ్వరికి ఏ బాధ కలిగినా జాహ్నవికి చాలా బాధ, సిగ్గు కలుగుతాయి. సరే, నేను వెళ్ళిపోతాను. అరుణ్ లేచాడు. అరుణ్, అదేమిటి? కలిసి భోజనం చేద్దామని కదూ ఇంతసేపు కూర్చుంది? కూర్చో, తిని వెళ్ళు. రంగనాథం గారు బ్రతిమలాడారు. వద్దండి, నేను కేవలం భోజనం కోసం మీ ఇంటికి రాలేదు. జానుతో కలిసి సరదాగా భోజనం చేయాలని వచ్చాను. నేను వెళ్తాను. అతను వెళ్ళబోయాడు. అరుణ్ ప్లీజ్ రా, కూర్చో. నువ్వు అలా వెళ్ళొద్దు. రంగనాథం గారు వచ్చి అతని చేయి పట్టి లాకెళ్లారు. వద్దులేండి, నేను ఇంకా కూర్చుంటే ఎట్లా? మీ అమ్మాయి అసలే అలసిపోయి వచ్చింది, విశ్రాంతి తీసుకోవాలిగా. నేనుంటే ఇంకా ఆలస్యం అవుతుంది. నేనేమీ ప్రొఫెషనల్గా ఉపయోగపడేవాడిని కాదు కదా. నా వల్ల మెడికల్ హిస్టరీలో తన పేరేమీ సువర్ణాక్షరాలతో రాయపడదు కదా. అతని వ్యంగ్యానికి జాహ్నవికి కోపం వచ్చింది. అరుణ్, నువ్వు అట్లా మాటిమాటికి ఎత్తి పొడిచావంటే నాకు నచ్చదు అంది. అరుణ్కి ఆ మాట అనేసరికి ఇంకా కోపం వచ్చేసింది. అతను రివ్వును వెనక్కి తిరిగి వచ్చాడు. ఆల్ రైట్, నీకు నచ్చదు, ఎందుకంటే నీకు బాధ వేస్తుంది. అదే నా విషయం ఏమిటి అని నిన్ను అడుగుతున్నాను. అసలు మన ఇద్దరం కలిసి గడపడం అవసరమా లేదా? నాకు బాధ కలుగుతుందని నీకు గ్రహింపు ఉండాలా, అవసరం లేదా? నేను ఇప్పుడు ఏం చేశాను? నిస్సహాయంగా అంది. ఏం చేశావా? నేను వస్తానని తెలిసి కూడా అక్కడ కూర్చున్నావు. అసలు నేను వస్తానన్న మాటే మర్చిపోయి ఉంటావు. నేనేమో నీ కోసం నా పనులన్నీ సర్దుకొని త్వరగా ముగించుకోనో
అవతల వాళ్ళకి నిర్మోహమాటంగా చెప్పు, ఇక్కడికి వస్తాను. నువ్వేమో ఇక్కడుండవు. నీకోసం నేను పడిగాపులు పడి కూర్చోవాలి. ఈరోజు ఏమైందో తెలుసా నీకు? మా అమ్మ బాత్రూంలో జారిపడింది. ఆవిడకి జ్వరం కూడా వచ్చింది. అయినా సరే నేను వచ్చేశాను. ఎందుకు? నీకోసం. నా కోసమా? అంది జాహ్నవి. అదే, మన కోసం. మనం కలిసి గడిపేదే తక్కువ కాలం. నీతో ఆ సినిమాకి వెళ్దామని చెప్పాను. అక్కడ మా అమ్మ మనసు కష్టపెట్టిన వాడిని అయ్యాను. ఇక్కడికి వచ్చి ప్రయోజనం లేకుండా పోయింది. నేనంటే నీకు అసలు ఇష్టం లేకపోతే కమాన్, నా ముఖం మీదే కక్కి. ఆ నిజం బాధ పెట్టిన నిజం కాబట్టి భరించగలను. ఈ దాగుడు మూతలు నాకు ఇష్టం ఉండవు. నేను నీకోసం మీ ఇంటికి రావటం, నువ్వు ఉండకపోవటం, నేను గంటలు గంటలు వేచి చూడటం నాకు ఇదేం బాగాలేదు. నేను నీ వెంట పడుతున్నట్లుగా ఉంది. నాకంత కర్మ లేదని చెప్తున్నాను. అరుణ్, అంత పెద్ద మాటలు అనడం దేనికి? ఆవేశపడకు, కూర్చో. రంగనాథం గారు బ్రతిమలాడారు. కూర్చో అరుణ్. వరమ్మ గారు కూడా అంది. అసలు ఇదంతా జాను తప్పే. నేను జాను తరపున క్షమాపణ కోరుకుంటున్నానుగా. ఇక ముందెప్పుడు ఇలా జరగదు. ఇక ముందెప్పుడు మళ్ళీ ఇలా జరగదు, సరేనా? అరుణ్ జాను వైపు ఆవిడ వైపు మార్చి చూస్తూ, ఆ మాట జాను అని చెప్పమనండి అన్నాడు. చెప్పు జాను, అంది వరమ్మగారు. ఏం చెప్పను పిన్ని, నీరసంగా అడిగింది. అదే, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని. నేను కావాలని చేయలేదు. ఎప్పుడైనా ఇలా జరిగితే నేనేం చేయలేను. నా ప్రొఫెషన్ అలాంటిది. ప్రొఫెషన్ ఊళ్ళో ఇంకెవరికీ లేదా? ఆ మాటకొస్తే నాకు వ్యాపారం లేదా? నేనేమైనా అశ్రద్ధ చేస్తున్నానా? జాహ్నవి ఇంక భరించలేకపోయింది. గబాల్ని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూసారా అన్నాడు అరుణ్. అరుణ్, నువ్వు కాస్త ఓపిక పట్టాలి. ఆ మాట మీ అమ్మాయికి చెప్పండి అన్నాడు అతను విసురుగా. నేను వెళ్తున్నాను. జాహ్నవి సారీ చెప్పేటంత వరకు నేను మళ్ళీ ఇంటికి రాను. చూడండి, నేను వేరుగా అహంతో ఈ మాట అంటం లేదు. జాహ్నవి నన్ను అభిమానంగా చూస్తే నాకు తన పట్ల అభిమానం ఉంటుంది. తనకు లేకపోతే నాకు ఉండదు. వస్తాను అనేసి వెళ్ళిపోయాడు. రంగనాథం గారు తల పట్టుకొని కూలబడ్డారు. వరమ్మ గారు తలుపు వేసి వస్తూ, ఈ పిల్లాడికి చాలా కోపం ఉందే అంది. రంగనాథం గారు తలెత్తి అరిచినట్లుగా అన్నారు. అసలు దీని అంతటికీ కారణం నువ్వే. నువ్వు జాను బిజీ అంటే అరుణ్ ఏమీ అనుకునేవాడు కాదు. నువ్వు మొన్న ఆ వెధవ సంబంధం తీసుకొచ్చావు. వాళ్ళు మన పిల్లని చూసుకోబోతున్నట్లు ఊరంతా టామ్టామ్ చేశారు. అది అరుణ్ చెవిన పడింది. అతను మండిపడుతున్నాడు. అసలు కారణం అది. నువ్వు ఊరికే ఉండవు కదా అన్నారు. అయ్యో రామా, ఇది మరీ బాగుందండి. నేనేం చేశాను అంది వరమ్మగారు. జాహ్నవికి ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. జాహ్నవి బట్టలు మార్చుకొని వచ్చి మంచం మీద పడుకుంది. వచ్చిన 6 నెలల్లోనే ప్రాక్టీస్ బాగా పికప్ అయింది. 2-3 కేసులు మొదట సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడంతో వాళ్ళ నోటి నుండి వాళ్ళ నోటికి పాకుతూ జాహ్నవికి పేరు బాగా వచ్చింది. ప్రాక్టీస్ పెరుగుతున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రతి పేషెంట్ని ఎంతో అపురూపంగా చూడాలనిపిస్తుంది. ఒక్క ప్రాక్టీసే కాదు, ఏ వ్యక్తి చేపట్టిన ప్రొఫెషన్ అయినా అంతే. మొదట దీన్ని విస్తృతపరచుకోవటానికి మనిషి ఎంతో ఆరాటపడతాడు. తర్వాత దానితో జీవితాన్ని అడ్జస్ట్ చేసుకోలేక తికమక పడతాడు. విసుగు, అలసట వస్తాయి. ప్రతి ప్రొఫెషన్లోనూ ఇది ఎంతో సహజం. రాను రాను పరిచయస్తుల పరిధి పెరుగుతుంది. జీవితం ఇరుకైపోతుంది. మనం కావాలనుకున్న పనులు చేయలేం. మనతో జీవితాన్ని ముడివేసుకున్న మన వాళ్ళకి దగ్గరగా ఉండలేం. ఏ వృత్తైనా మనిషికి పేరు ప్రతిష్టలు డబ్బు ఎంతగా ఇస్తుందో అంతకు రెట్టింపు ఆ వ్యక్తి నుంచి అతని స్వాతంత్రాన్ని లాక్కుంటుంది. వృత్తి చేతిలో మనిషి బందీ అయిపోయే స్థితి వస్తుంది. వృత్తిని జీవితాన్ని సమన్వయపరుచుకోవాలి అంటే ఆ వృత్తిని చేపట్టిన వ్యక్తి చుట్టూ ఉండే వ్యక్తులు అపారమైన సహనం, సానుభూతి కావాలి. జాహ్నవి మంచం మీద పడుకుంది. అరుణ్తో స్నేహితురాలుగా కలిసి గడపడానికి తనకు టైం చాలకపోతే రేపు పెళ్ళైతే? పెళ్ళి అంటే ఎంతకాలం వెచ్చించాలి? అది తనకు వీలవుతుందా? అరుణ్ అర్థం చేసుకుంటే బాగుండేది. అతను అలా కూర్చున్నందుకు నిజంగా తనకు చాలా బాధ వేసింది. ఇంకొక క్షణం ఉంటే తనే క్షమాపణ చెప్పేదేమో. అతను చిరాకు పడకుండా ఉంటే తనే సినిమాకి వెళ్దాం అనేదేమో. తనకు తెలుసు, ఆ సినిమాలో కూడా అతను సణుగుతూనే ఉంటాడు. జాహ్నవి నిశితంగా పెళ్లైన దంపతుల్ని అందరినీ పరిశీలిస్తూనే ఉంది. మగవాడు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ బిజీగా ఉంటే ఆడది సహనంతో సహకరిస్తుంది. కానీ మగవాడు అలా కాదు. తన దగ్గరికి వచ్చేసరికి ఏ పని చేయని మామూలు వ్యక్తిలా భార్య తనకి ప్రాధాన్యత ఇచ్చి తన అవసరాలు గడపాలని కోరుకుంటాడు. ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల ఆడపిల్లకి కుదరదు. అతను సహనం చూపించాలని, సర్దుకోవాలని అనుకుంటుంది. ఇది దురాశేమో. తను పెళ్లి చేసుకుంటే తను చేపట్టిన వృత్తికి న్యాయం చేకూర్చగలదా? అలా చేకూర్చగలను అనే నమ్మకం అరుణ్ విషయంలో తనకు కలగటం లేదు. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అభిమానం ఉంది, అందులో సందేహం లేదు. అరుణ్ తనని ఈ వృత్తితో సహా స్వీకరించాడు అనే సంగతి మర్చిపోకూడదు. జాహ్నవికి ఘర్షణలంటే భయం. దానివల్ల ప్రయోజనం లేకపోగా మనిషికి పిచ్చెక్కువవుతుంది. జాహ్నవి దగ్గరికి వచ్చే సగం రోగులు ఈ బాపత్ వాళ్లే. వాళ్ళు జీవితంతో ఘర్షణకి తట్టుకోలేక మానసికంగా చెదిరిపోయిన వాళ్లే.
ఎంత పటిష్టమైన వ్యక్తిత్వం గలవాళ్ళైనా సరే ఈ ఘర్షణ చేతిలో కీలుబొమ్మలే. తనకు అరుణ్కి పెళ్ళైతే అది ఘర్షణగా ఏమాత్రం ఉండకూడదు. మర్నాడు జాహ్నవి బంజారా హిల్స్లో 2వ నంబర్ రోడ్లో ఉన్న అశోక్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళింది. ఇల్లు తేలిగ్గానే దొరికింది. పెద్ద ఇల్లే. గేట్ పిల్లర్కి స్వప్నమాలిక అని రాతి ఫలకం మీద అక్షరాలు చెక్కి ఉన్నాయి. కుక్కలున్నట్టుగా బోర్డు లేదు. జాహ్నవి గేట్ తీసుకుని వెళ్ళింది. ఇల్లు ఉన్నవాళ్ల అందరిళ్లలాగానే ముందు ఖాళీ జాగా నిండా పూల చెట్లతో ఉంది. వరండాలోకి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది. 2 నిమిషాల తర్వాత ఎవరో వచ్చినట్లుగా గడియ తీసిన చప్పుడైంది. తలుపు తెరుచుకుంది. నల్లటి మనిషి. ఎవరు కావాలి అని హిందీలో అడిగాడు. జాహ్నవి అశోక్ పేరు చెప్పింది. అక్కడి నుంచి వెళ్ళండి, పైన ఉన్నాడు అని చెప్పింది. జాహ్నవి వరండాలో ఉన్న మెట్లెక్కి పైకి వచ్చింది. అక్కడ పైన భాగంలో పెద్ద వరండా ఉంది. అక్కడ ఒకే ఒక్క తలుపు ఉంది. జాహ్నవి తలుపు తట్టింది. కొద్దిసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా అశోక్ నిలబడి ఉన్నాడు. కాషాయ రంగు పసుపు రంగు చక్రాలున్న లుంగీ కట్టుకున్నాడు. కాషాయ రంగు షర్ట్ వేసుకున్నాడు. అతను జాహ్నవిని చూడగానే వెంటనే ఆశ్చర్యంగా ముఖం పెట్టాడు. నేను మీతో కొంచెం మాట్లాడాలి అంది జాహ్నవి. కమిన్. అతను లోపలికి దారి తీశాడు. లోపల గోడని స్క్రీన్గా చేసి సినిమా వేసుకొని చూసుకుంటున్నాడు అతను. నా ఫ్రెండ్ ఒక అతనిది పెళ్ళైనప్పుడు తీశాం. అందరం స్నేహితులు, అందరం ఉన్నాం. నాకు తోచినప్పుడల్లా ఫిలిం వేసి చూసుకుంటాను అన్నాడు అతను. తెర మీద ఎవరెవరో మగపిల్లలు నవ్వుతున్నారు. మాటలు నవ్వులు కలిసిపోయినాయి. వారిలో రాజా ఉన్నాడు. నోవా కోలా బాటిల్ ఎత్తి తాగుతున్నాడు. ఇంతలో అశోక్ ప్రొజెక్టర్ ఆపేశాడు. గోడ మీద నోవా కోలా ఎత్తి తాగుతున్న రాజా హఠాత్తుగా అదృశ్యమైపోయాడు. సినిమా వేయండి, ఆఫ్ చేయకండి అంది ఆమె. అతను ఆశ్చర్యంగా చూస్తుంటే నేను రాజా గురించి తెలుసుకోవటానికి మీ దగ్గరికి వచ్చాను అంది. అతనేం మాట్లాడలేదు. సినిమా మొదటి నుంచి వేయసాగాడు. ఎవరితో బాగా ఉన్నవాళ్ల పెళ్లి. కార్లు, బ్యాండ్ మేళం, ఆహుతులు, పెళ్లివారు, సరదా, హడావుడి ఉంది. పెళ్లికొడుకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వారిలో రాజా అశోక్ కూడా ఉన్నారు. ఇద్దరు దాదాపు చేతులు పట్టుకునే ఉన్నారు. అశోక్ రాజాకి డ్రింక్ తెచ్చిచ్చాడు. థ్యాంక్ యూ అన్నాడు కళ్ళతోనే. అశోక్ రాజా బుగ్గగిల్లాడు. పక్కనొచ్చి కూర్చున్నాడు. ఆ ఫ్రెండ్స్ అందరిలోనూ ఆ ఇద్దరే చాలా సన్నిహితంగా ఒకరికొకరు విడవలేనట్లుగా ఉన్నారు. కొంతమంది కుర్రాళ్ళు డిస్కో రికార్డ్ పెట్టి అనునయంగా డాన్స్ చేస్తున్నారు. అశోక్ని రమ్మని పిలిచారు. అశోక్ వచ్చాడు. అతను డిస్కో డాన్స్ చేశాడు. డాన్స్ మధ్యలో హఠాత్తుగా వెళ్లి రాజాని చేయి పట్టి తీసుకొచ్చాడు. రాజా కూడా డాన్స్ చేస్తున్నాడు. రాజా అశోక్ భుజం మీద తల ఆనిస్తున్నాడు. ఆ చూపులు పరవశంగా ఉన్నాయి. ఎవరూ వారిని అంతగా గమనించటం లేదు. భోజనాల దగ్గర కూడా అంతే. సాయంత్రం రిసెప్షన్లోనూ అంతే. రిసెప్షన్కి శివశంకరం గారు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు మాత్రం రాజా ఆయన వెంటే ఉన్నాడు. అశోక్ దూరంగానే ఉండిపోయాడు. జాహ్నవి చాలా శ్రద్ధగా సినిమా చూసింది. అశోక్ ప్రొజెక్టర్ని ఆఫ్ చేసి లైట్ వేస్తూ ఇప్పుడు చెప్పండి అన్నాడు. అలా బయట కూర్చుందామా అంది. ష్యూర్. అతడు 2 కుర్చీలు తెచ్చి ఆరు బయట వేశాడు. రాజాకు మీకు ఎలాంటి స్నేహం అడిగింది. అతను చేతుగోళ్ళు చూసుకుంటూ చెప్పాడు. ప్రాణ స్నేహం. నేను శరీరం అనుకోండి, అతను నా ప్రాణం. మీ ఇద్దరు స్నేహం శివశంకరం గారికి ఇష్టం లేదా? ఆయనకు రాజా ఎవరితో స్నేహం చేసినా ఇష్టం ఉండదు. ఆయన అభ్యంతరం చెప్పేవారా? ఆయనకి మేమిద్దరం స్నేహితులు అని తెలుసు కానీ ప్రాణ స్నేహితులం అని తెలీదు. తెలియకుండా జాగ్రత్త పడ్డారా? అతను తల ఊపాడు. చివరికి తెలిసిందా? అవునన్నట్లు తల ఊపాడు. అప్పుడు ఆయన ఏం చేశారు? రాజాని నా దగ్గరికి రానేలేదు. రాజాతో మాట్లాడటం కానీ ఫోన్ చేయటం కానీ చేస్తే చంపేస్తానని నౌకర్ ద్వారా కబురు చేశారు. ఏ నౌకరు? రాబర్టేనా? అవును, వాడే. రాజాని మెసల్ నీడలా వెంటే ఉంటాడు. ఆయనకు హనుమంతుడంత విశ్వాసం, భక్తి ఉన్నాయి. రాజాని కలవాలని మాట్లాడాలని మీరు చూడలేదా? ఎంతగానో చూశాను, కానీ వీలు కాలేదు. వాడు మెడ్రాస్ వెళ్లే ముందు కూడా వచ్చాడు. 2 రోజుల్లో వచ్చేస్తానని చెప్పాడు. అంతలో అక్కడ ఏమైందో తెలీదు. తిరిగి వచ్చేసరికి తండ్రినే గుర్తుపట్టడం లేదు అన్నారు. పిచ్చి అంటున్నారు కొంతమంది, దెయ్యం పట్టింది అంటున్నారు కొంతమంది. ఏది నిజమో తెలీదు. వాడిని ఒక్కసారి చూడాలని ప్రాణం తప్పించిపోతుంది. వీలు కావటం లేదు. గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ సినిమా వేసుకొని చూసుకుంటాను. కొద్దిగా శాంతిగా ఉంటుంది. రాజా స్వభావం ఎలాంటిదో చెప్పగలరా? చాలా మంచివాడు. మనుషుల్లో అంత మంచివాళ్ళు ఉంటారంటే మనం నమ్మలేం. చీమకి హాని జరిగినా వాడి మనసు రెపరెపలాడుతుంది. అంత సున్నితమైన మనసు వాడిది. అతను కళ్ళు చిట్లించి చూశాడు. మేడం, ఇంతకీ మీరెవరు? అసలు ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నారు? జాహ్నవి తన కార్డు తీసి చూపించింది. అది చూడగానే అతని కళ్ళు, ఓ మీరా అన్నాడు. రాజాని నేను ట్రీట్ చేస్తున్నాను. మానసికంగా, శారీరకంగా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. అతనిలో హఠాత్తుగా ఈ పిచ్చి అనే వ్యాధి ఎందుకు వచ్చిందో తెలియటం లేదు అంది.
అవును, నాకు కూడా అదే అర్థం కావటం లేదు అన్నాడు అతను. రాజా మిమ్మల్ని కలిస్తే ఎలా ప్రవర్తిస్తాడో. లాభం లేదు, నిన్ను చూశానుగా, వాడు ఈ లోకంలో లేడు. లేకపోతే నన్ను గుర్తుపట్టకపోవటమా? అతను భుజం మీద తడుముకుంటూ, అబ్బా ఆ దెబ్బ ఇంకా గుర్తుంది. రాజా అలా మోటుగా ఎప్పుడు చేయడు. వాడి చెయ్యి పూల చెండులా నాజూగ్గా ఉంటుంది. ఇప్పుడు కరాటే ఫైటర్లా తోశాడు. నాకింకా చాలా ఆశ్చర్యంగానే ఉంది. జాహ్నవి అతన్ని ప్రశ్నలు అడుగుతూనే, మాటలు చెప్పిస్తూనే అతన్ని నిశితంగా పరిశీలిస్తుంది. అతను ఆడపిల్ల ఎదురుగా ఉన్నాను అనే మొహమాటం ఏమీ లేకుండా ఉన్నాడు. చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు. అతని చూపులు కూడా చంచలంగా లేకుండా అడిగిన దానికి చక్కగా జవాబు చెప్పాడు అతను. జాహ్నవి వస్తానంటూ లేచింది. అతను సాగనింపటానికి వచ్చాడు. రాజా త్వరగా కోలుకుంటాడా మేడం అన్నాడు. అసలు వ్యాధి ముందు ఏమిటో తెలియాలి కదా అంది మెట్లు దిగుతూ. నా వల్ల ఏదైనా కావాలంటే తప్పకుండా చేస్తాను అన్నాడు అతను. థ్యాంక్ యూ, నేను అవసరం అయితే మీకు ఫోన్ చేస్తాను. ఓకే, నేను ఎక్కువగా ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. నా ఫ్రెండ్స్ నా కోసం ఇక్కడికే వస్తుంటారు. ఈ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు? ఈ క్రింది పోర్షన్లో మా అన్నయ్య ఉంటాడు. పెళ్ళయిందా? అయింది, విడిపోయారు కూడా. ఆయన డైవర్సీ. అది కాకుండా టూర్స్ మీద ఎక్కువ బాంబే, కలకత్తా వెళ్తుంటాడు. ఊళ్ళో ఉండడు. అందుకని ఎక్కువగా ఈ ఇల్లు నాకు, నా ఫ్రెండ్స్కి పరిమితం. జాహ్నవి కారు దగ్గరికి వస్తుంటే అక్కడికి ఆటో వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక అబ్బాయి దిగాడు. అతను బొద్దుగా తెల్లగా ఉన్నాడు. 18 సంవత్సరాలు ఉంటాయేమో. అతను అశోక్తో ఉన్న జాహ్నవిని వింతగా చూశాడు. అశోక్ అతని ఆశ్చర్యం అర్థమైనట్లుగా, బాబీ, ఈమె రాజన్ ట్రీట్ చేస్తున్న డాక్టర్ అని చెప్పాడు. ఐసీ అన్నాడు కుర్రాడు. జాహ్నవి వచ్చేసింది. జాహ్నవి అశోక్ ఆ బాబీ నడుం చుట్టూ చేయి వేసి తనతో తీసుకెళ్లటం గమనించింది. జాహ్నవి కనుబొమ్మలు ముడిపడినాయి. ఆ రోజు ఉదయం జాహ్నవి హాస్పిటల్కి వెళ్లటానికి తయారవుతుంటే పాంచజన్యం భార్య వచ్చారు. ఇద్దరిలో ఒకరి పట్ల ఒకరు గౌరవం చూపటంలో మార్పు వచ్చింది. పాంచజన్యం భార్య ఇదివరకులా చిరచిరాడటం లేదు. పాంచజన్యం జాహ్నవికి శుభలేఖిస్తూ, మా అమ్మాయి పెళ్లి సెటిల్ అయింది, పెళ్లికి మీరు తప్పకుండా రావాలి అన్నాడు. మీ మూలంగానే మా అమ్మాయిలో మార్పు వచ్చింది. నేను మీకు జన్మంతా రుణపడి ఉంటాను అంది ఆయన భార్య. అంత మాట అనకండి, నా వృత్తి ధర్మం నేను చేశాను అంది జాహ్నవి. పాంచజన్యం జేబులో నుంచి 100 రూపాయల కాగితాలు 10 తీసి బొత్తిగా జాహ్నవి ముందు పెడుతూ, ఇదిగో మీ ఫీజు, ఏకంగా పెళ్లి శుభలేఖ ఇస్తూ ఇద్దామనుకున్నాం అన్నాడు. జాహ్నవి క్షణంసేపు ఆ డబ్బు వైపు చూసింది. తర్వాత ఆ డబ్బుని అతని వైపు పెట్టి, మీరు నాకు ఫీజు ఇవ్వనవసరం లేదు, ఒక చిన్న సహాయం చేసి పెట్టండి అంది. చెప్పండి, ఏమిటది? ఫీజు తీసుకోండి, సాయం కూడా చేస్తాను. నిజానికి మీకు ఎంత చేసినా మీ రుణం తీరదేమో అన్నాడాయన. మీరంత మరీ అనవద్దు, నేను చేసిందల్లా మిమ్మల్ని మీరు తెలుసుకునేలా చేయటమే. అది సామాన్యమైన విషయం కాదుగా అంది ఆవిడ. ఇంతకీ ఏమిటో అది చెప్పండి, మీరేది కావాలన్నా నేను సంతోషంగా సాయం చేస్తాను అన్నాడు పీజే. జాహ్నవి డ్రాయర్లోంచి అశోక్ కార్డు తీసి ఇచ్చింది. ఇతని గురించి నాకు వివరాలు కావాలి అంటూ రాజా స్నేహితుడిగా చెప్పింది. అంతా విన్న పాంచజన్యం, ఎవరు? శివశంకరం గారా అన్నాడు. ఆయన మీకు తెలుసా? ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం లేదు. చాలా మంచివాడు, దాన ధర్మాలు బాగా చేస్తాడని అంటారు. మా ఇంటి పక్కన కళ్యాణి అనే ఒక ఆవిడ ఉండేది. ఆమె వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేది. దగ్గర బంధువులని చెప్పేది. ఆ కళ్యాణికి ఈయనకి పరిచయం బాగా ఉంది అన్నాడాయన. ఆవిడిప్పుడు ఎక్కడుంది అని అడిగింది జాహ్నవి. లేదు, చచ్చిపోయింది ఈ మధ్యనే. దాదాపు 4 నెలలైందేమో. స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసింది. జాహ్నవికి ఆవిడ చచ్చిపోయిందనగానే కుతూహలం తగ్గిపోయింది. ఆవిడికి నా అనేవాళ్ళు ఎవరూ లేనట్టున్నారు. నేనే ఆ శవం దహనం చేసే ఏర్పాట్లు చేశాను. మరి శివశంకరం గారు రాలేదా అంది జాహ్నవి. వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఎంతమందో. ఈవిడ వాళ్ళు మాకు బాగా తెలుసు అని డబ్బులు కొట్టేది, కానీ తీరా ఆవిడలా పోయిందని ఫోన్ చేస్తే ఆయన మాకు తెలీదు అన్నాడు. డబ్బున్న వాళ్ళని లేని వాళ్ళు మా వాళ్ళు అని ఘనంగా చెప్పుకోవటం, వాళ్ళు దాన్ని తిరస్కరించటం లోక రివాజేగా. ఆయన కొడుక్కి సుస్థి అన్నమాట. అశోక్ గురించి నేను త్వరలోనే మీకు పూర్తి రిపోర్ట్ పంపిస్తాను అన్నాడాయన. జాహ్నవి డబ్బు తీసుకోలేదు. నేను మిమ్మల్ని అరుణ్కి బాగా తెలిసిన వారిగా చనువుతో ఈ సహాయం అడిగాను. చనువుతోనే మీ దగ్గర ఫీజు తీసుకోవటం లేదు అంటూ తిరస్కరించింది. నేను అరుణ్ బంధువుగా మీకు తప్పకుండా సహాయం చేస్తాను, కానీ మీరు ఫీజు తీసుకోండి అన్నాడు పీజే. అదేమిటి డాక్టర్ గారు, మనకి దగ్గర వాళ్ళం అంటే మీరు కాదన్నట్లుగా ఫీజు తీసుకోమంటారేమిటి? పెళ్లికి వస్తే ఏ చీరైనా పెడతానులేండి అంటూ ఆయన భార్య ఆ డబ్బులు బ్యాగ్లో పెట్టుకుంది. ఆవిడ వైద్యం చేసింది, ఈయనని సాయం అడిగింది. సరిపోయింది. 1000 రూపాయలు ఊరికే ఎందుకు ఇవ్వాలి అనుకుంది. అయితే వస్తాం. పాంచజన్యం లేచాడు. ఇద్దరూ తలూపారు. ఇంతలో ఫోన్ మోగింది. జాహ్నవి తీసింది. శివశంకరం గారు చేశారు.
అమ్మా, రాత్రి నువ్వు రాజాని కట్టివేయలేదు, తలుపు వేసి ఉంది కదా అని మేము కూడా భరోసాగా వదిలేశాం. రాత్రి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు అంకుల్? ఆదుర్దాగా అడిగింది. వెంటిలేటర్ అద్దం పగలగొట్టి ఇనుప చువ్వ వంచి డ్రైనేజ్ పైప్ మీద నుంచి దిగి పారిపోయాడు. కుక్కలు మొరిగినాయి. మేం లేచి చూస్తే రాజా పరిగెత్తుతున్నాడు. రాత్రి పెద్ద వాన పడింది కదా, ఆ వానలో రాబర్ట్ నేను వెంటే వెళ్ళాం, కానీ దొరకలేదు, పారిపోయాడు. అప్పుడు వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. ఇదిగో ఇప్పుడే పట్టుకొని తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్ దగ్గర దొరికాడట. రాజా ఎలా ఉన్నాడు అంకుల్? చాలా తిరగబడుతున్నాడమ్మా. డాక్టర్ గారికి చెప్పాను. ఆయన వచ్చి ఇంజెక్షన్ ఇస్తే వద్దు అంకుల్, వద్దు, ఇంజెక్షన్ ఇవ్వనియద్దు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆయన సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేసింది. జాహ్నవి వెళ్లేసరికి శివశంకరం గారు క్రింద హాల్లో అటు ఇటు పచారులు చేస్తున్నారు. జాహ్నవిని చూడగానే, వచ్చావమ్మా, మొదట నేను కృష్ణమోహన్ని పిలిపిద్దామనుకున్నాను, కానీ నువ్వు ఇంకే డాక్టర్ జోక్యమో వద్దని చెప్పావు. వాడిని నీకు అప్పచెప్పాను కదా అని నిభాయించుకున్నాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ రాజాని చూడ్డానికి పైకి వెళ్ళింది. గదిలో రాజా మళ్లీ మంచానికి కట్టేసున్నాడు. అతని ప్రాణానికి తెగించి పెనుగులాడుతున్నాడు. జాహ్నవి అతని మంచం దగ్గరికి వచ్చి నిలబడింది. జాహ్నవిని చూడగానే అతని పెనుగులాట క్రమంగా మెల్లగా మానేశాడు. ఆమె వైపు ఆశగా చూస్తున్నాడు. ఆ చూపుల్లో, నువ్వు వచ్చావుగా, ఇక నాకు స్వేచ్ఛ లభిస్తుంది అనే ఆశ ఉంది. ఆమె మెల్లగా అతని కట్లు విప్పేస్తూ, నేను నీకు మొన్న బయటికి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, నువ్వు ఈ నేల మీద ఏ మూలకు వెళ్లి దాక్కున్నా నిన్ను పట్టుకోగలడు. ఆయన నుంచి పారిపోవటం వల్ల సమస్య పరిష్కారం కాదు, వ్యాధి నయం చేసుకోవటం ఒక్కటే దీనికి మార్గం. అతను ఆ మాటలు ఆకలింపు చేసుకుంటున్నట్లుగా ఉండిపోయాడు. చేయి విదిలించుకున్నాడు. ఆమె సీరియస్గా చెప్పింది, చూడు, ఇది నీకు నేను ఇచ్చిన ఆఖరి అవకాశం. ఇంకోసారి నువ్వు ఇలా తప్పించుకు పారిపోయావంటే ఇక నీ సంగతి పట్టించుకోను. నాదో నేను పోతాను. నీకు సాయం చేయాలని, నీకు ఇలా సగం విషయాలు గుర్తుకొచ్చి సగం లేకుండా ఎందుకు పోయాయో దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని, నీకు స్వేచ్ఛ కలగజేయాలని నా తపన. దీనికి నీ సహకారం లేనిదే మాత్రం ఏమీ జరగదు. అతను ఆలోచిస్తున్నట్లు కూర్చుండిపోయాడు. జాహ్నవి పైకి గంభీరంగా అంటున్నా లోపల అనుకుంటుంది, నేను చెప్పినది ఇతనికి అర్థమైందా? అతని మనసు మాటలు గ్రహించటంత తెలివిగా ఉందా? ఏమో చూద్దాం. అతని ప్రతిచర్య మామూలు మనిషిలాగా ఉంది. అతను ఒక్క తండ్రిని గుర్తుపట్టకపోవటం, ఈ ఇల్లు నాది కాది అనటం మినహా అన్నీ మామూలు లక్షణాలే. ఇది నాటకం కాదు కదా. అశోక్తో స్వేచ్ఛ తండ్రి ఇవ్వడం లేదని ఈ రకంగా చేయటం లేదు కదా. కాని అశోక్ని చూసి ఆనందంగా ఏమీ భావించలేదే. పైనుంచి కంపరంగా తోసిపారేశాడు. అది తను అక్కడుంది కదా అని నాటకమా? ఏమో, అంతా అయోమయంగా ఉంది. రాజా ప్రవర్తనలో ఒకదానికి మరొకదానికి సామ్యమే కుదరటం లేదు. మొత్తానికి ఇందులో ఎక్కడో ఏదో కీలకం ఉంది. ఆ కీలకం తెలియాలి అంటే రాజాని పూర్తి స్వేచ్ఛగా తిరగనీయాలి. అదొక్కటే మార్గం. జాహ్నవిని చూస్తూ రాజా అన్నాడు, ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను. నువ్వు సారీ చెప్పటం ఏమిటో తెలుసా? నువ్వు మళ్ళీ ఇలాంటి సంఘటన ఎదురవకుండా చూడటం. ఇక నా మాట కూడా వినరు. నిన్న కృష్ణమోహన్కి అప్పచెప్పేస్తారు. ఆయన సంగతి తెలుసుగా. నువ్వు కాస్త అరిచావంటే నిద్ర ఇంజెక్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటాడు. నోనో. అతని తల అడ్డంగా వేగంగా తిప్పాడు. జాహ్నవి ఆ మాటలు చెప్తుంటే అతని కళ్లల్లో భయం రెపరెపలాడింది. నా మీద నమ్మకం ఉంటే ఇంకెప్పుడు ఇలా చెయ్యవు నువ్వు అంది. నమ్మకం ఉంచుతాను, చెయ్యను ఆర్తిగా చూస్తూ అన్నాడు. ఈ క్షణంలో ఈ దేవత రాకపోతే తనకు ఆ మంచం నరకం మళ్లీ మొదలయ్యేది. ఈ అమ్మాయి తనకి సహాయం చేయాలని తాపత్రయపడుతున్న మాట నిజమే. నేను సాయంత్రం వస్తాను, నిన్ను షికారు తీసుకువెళ్తాను. జాహ్నవి వెళ్లబోతూ అంది. ఇంకా కొంచెం సేపు ఉండకూడదు? దీనంగా అడిగాడు అతను. జాహ్నవి తిరిగి చూసింది. ఊహు, పనుంది, సాయంత్రం వస్తాను. ఎన్నింటికి? 6 గంటలకి. అబ్బా, అతను మూలిగినట్లు చూశాడు. ఓకే, ధైర్యం తెచ్చుకుంటున్నట్లు అన్నాడు. జాహ్నవి వెళ్తూ యాదయ్యకి రాబర్ట్కి రాజాని కట్టివేయద్దని గట్టిగా హెచ్చరించడం అతనికి వినిపిస్తూనే ఉంది. జాహ్నవి క్రిందకి వెళ్లి కారు దగ్గరికి వెళ్తుంటే అతను కిటికీ దగ్గరికి వెళ్లి చూశాడు. ఎవరి అమ్మాయి? వీళ్ళందరిలా తనను పిచ్చివాడిగా భావించటం లేదెందుకు? అతను ఆలోచనగా నిలబడిపోయాడు. సాయంత్రం అయింది. జాహ్నవి అతని కోసం సరిగ్గా 6 గంటలకు వచ్చింది. రాజాని నాతో బయటికి తీసుకువెళ్తాను అంకుల్. ఈసారి రాబర్టు యాదయ్య వెంట వద్దు. అమ్మో, వాళ్ళు లేకుండానా? అన్నారాయన. ఏం పర్వాలేదు, నా మీద మీరు నమ్మకం ఉంచండి. వద్దమ్మా, నువ్వు ఆడపిల్లవి. వాడు నిన్ను 2 కొట్టి పారిపోయినా పారిపోతాడు. అంతగా అయితే రాబర్టు యాదయ్య నీ కారులో కాకుండా వెనుక జీపులో వస్తారు. సరేనా? సరే, కాని వాళ్ళు వస్తున్నట్లు రాజాకు తెలియనీయవద్దు. సరే అన్నారాయన. జాహ్నవి మేడ మీదకి వచ్చింది. పరదా తొలగించుకొని రాజా గదిలో అడుగు పెడుతుంటే ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కొత్త వ్యక్తిని చూస్తున్నట్లుగా కళ్ళు విభ్రాంతిగా అయినాయి.
ఆమె కళ్ళు రాజానే చూస్తున్నాయి. అతను గడ్డం షేవ్ చేసుకున్నాడు. తెల్ల రంగేమో గడ్డం చేసుకున్నంత మేర ఆకుపచ్చగా నీడలు తేలి కనిపిస్తుంది. పక్కపాపిడి తీసుకుని తల నీట్గా దూకున్నాడు. తెల్లటి ప్యాంట్ షర్ట్ ధరించాడు. షర్ట్ చేతులు మోచేతుల వరకు ముడుచుకున్నాడు. కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్న అతను ఆమెను చూడగానే లేచాడు. అతని ముఖంలో ఆనందం కాంతిలా మెరిసింది. నమస్తే అన్నాడు. ఆమె ఇంకా మాట్లాడలేనట్లుగా చూస్తుంది. మీరెప్పుడొచ్చారు? నేను ఇప్పటికి 4-5 సార్లు కారు చప్పుడు అయినట్లుగా ఉంటే కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాను. కానీ మీరు కాకుండా ఇంకెవరి కారో అయ్యేది. మీరు రారేమోనని అనుకుంటున్నాను అన్నాడు. జాహ్నవి ఇంకా అతన్నే చూస్తుంది. ఆ కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం తొణికిసలాడుతున్నాయి. వెరీ గుడ్ అంది. నేను మీరు వెళ్ళినప్పటి నుంచి బాగా ఆలోచించాను. నేను ఈ పూట నుంచి వేలుతో చూపిస్తూ ఆ మంచానికి బందీని కాను, మీకు బందీని, సరేనా? మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను. అతను హఠాత్తుగా చేతులు జోడించి, కానీ సాధ్యమైనంత త్వరగా ఈ ఇంటి నుండి, ఈ పిచ్చివాళ్ల నుండి నన్ను విముక్తుణ్ణి చేయండి, లేకపోతే నాకు పిచ్చెక్కేట్లుగా ఉంది. అతని కంఠం చివరి మాటలు అంటుంటే చీరపోయింది. నేను తప్పకుండా ప్రయత్నిస్తాను అంది జాహ్నవి. ఎందుకో నాకు తెలీదు, ఈ ఇంట్లో వాళ్లకి మీ మాట అంటే గురి ఉంది. ఆ ముసలాయన మీరు చెప్పినట్లు వింటాడు. నౌకర్లు మీరంటే భయపడతారు. మీరు పిచ్చివారు కారు. ఎందుకలా అనుకుంటున్నావు? సింపుల్, నన్ను పిచ్చివాళ్లా చూడటం లేదు కాబట్టి. జాహ్నవి నవ్వింది. వెళ్దామా అంది. నేను రెడీ అన్నాడు అతను తనని తాను చేత్తో చూపించుకుంటూ. ఇద్దరు క్రిందికి దిగివచ్చారు. మెట్ల మీద నుంచి దిగి వస్తున్న ఆ ఇద్దరిని క్రింద హాల్లో అటు ఇటు పచారులు చేసిన శివశంకరం గారు పరీక్షగా చూశారు. రాజా ఎప్పట్లాగానే ఆయన వైపు చూడలేదు. ఏటో చూస్తూ నిలబడ్డాడు. అలా బజార్ వెళ్ళొస్తాం అంకుల్ అంది. వెళ్ళరండమ్మా, జాగ్రత్త అన్నారాయన. పర్లేదు అంకుల్, ధైర్యంగా ఉండండి. మీ అబ్బాయిని మీకు జాగ్రత్తగా తీసుకువచ్చి అప్పగిస్తాను, సరేనా? నవ్వుతూ అంది జాహ్నవి. ఆ మాట వినగానే రాజా దవడ ఎముక కదలాడింది. ఇద్దరూ వెళ్ళిపోయారు. ఈసారి జాహ్నవి కారులోనే వెళ్లారు. జాహ్నవి తనే డ్రైవ్ చేస్తుంది. రాజా వెనక్కి ఆనుకొని మౌనంగా వీధులు చూస్తున్నాడు. జాహ్నవి వ్యూ మిర్రర్ సరిచేసి చూసింది. దూరంగా జీప్ వస్తుంది. అందులో రాబర్ట్ ఉన్నాడు. జాహ్నవికి ధైర్యం వచ్చింది. రాబర్ట్ జాగ్రత్తగానే అనుసరించి వస్తున్నాడు. జాహ్నవి డ్రైవ్ చేస్తూ అడిగింది, ఇప్పుడు నిన్ను వదిలేస్తే ఏం చేస్తావు? సరాసరి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కేస్తాను. ఎక్కడికి? మెడ్రాస్. అక్కడెవరున్నారు? నాకు ఆశ్రయం ఇచ్చిన పన్నాలాల్. ఆశ్రయమా? ఏమైనా కష్టం వచ్చిందా? అతను పెదవి బిగించి కూర్చున్నాడు. సమాధానం చెప్పలేదు. జాహ్నవి డ్రైవ్ చేస్తూ అంది, నీ సంగతి తమాషాగా ఉంది. కొన్ని చెప్తావు, కొన్ని చెప్పలేవు. ఆ విషయాలు గుర్తులేనట్లుగా. కాదు కాదు అతను గట్టిగా అన్నాడు. లేకపోతే చెప్పు మరి. నువ్వు శివశంకరం గారి అబ్బాయివి కాదు అంటున్నావు. మరెవరివి? నేను రవిని. ఎవరా రవి? ఆ రవికి తల్లి తండ్రి లేరా? ఊరు పేరు లేదా? స్నేహితులు బంధువులు లేరా? అంతా నీకెందుకు గుర్తు రావటం లేదు? నిలదీసింది. అతను మాట్లాడలేదు. చెప్పు, మాట్లాడమే. ఓ గాడ్! అతని ముఖం వెనక్కి కానించి కళ్ళు మూసుకుని పిడికిలా ఆనించుకున్నాడు. అతని ముక్కు పుటాలు అదురుతున్నాయి. మై గాడ్, మై గాడ్ అన్నాడు. జాహ్నవి స్నేహపూరిత స్వరంతో శాంతంగా అంది, గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. ఈ ఊరు నీకు బాగా తెలుసు. ఎలా తెలుసు? పన్నాలాల్తో వచ్చాను. పన్నాలాల్, ఓకే. మెడ్రాస్ నేను వెళ్తాను. వాళ్ళు నిన్ను అంగీకరిస్తే శివశంకరం గారి అబ్బాయిని కాదంటాను, సరేనా? వాళ్ళంత తేలిగ్గా ఒప్పుకుంటారా? ఒప్పుకునేలా చేస్తాను. అతను ధైర్యం వచ్చినట్లుగా సరిగ్గా కూర్చున్నాడు. ఇద్దరు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. జాహ్నవి డ్రైవ్ చేస్తుంది. అతను వీధుల్లో ఉన్న జనాన్ని చూస్తున్నాడు. హఠాత్తుగా తల తిప్పి జాహ్నవిని చూస్తూ అడిగాడు, నా మీద నీకెందుకింత దయ? అంకుల్కి సాయం చేయాలని. ఐసీ. అతను సర్దు కూర్చున్నాడు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, నేను రవినే. నేను రవినని మీరే ఒప్పుకుంటారు. చూద్దాం. బయట చీకటి పడింది. లైట్లు వెలిగినాయి. కొద్దిసేపు నేను డ్రైవ్ చేయనా అడిగాడు. చేస్తావా? మనసు స్థిమితంగా ఉందా? అతను తల ఊపాడు. జాహ్నవి స్టీరింగ్ వదిలేసి దిగింది. అతను డ్రైవింగ్ సీట్లోకి వచ్చాడు. జాహ్నవి అటువైపు నుంచి వచ్చి రాజా కూర్చున్న చోట కూర్చుంది. అతను డ్రైవ్ చేయసాగాడు. జాహ్నవి క్రీగంట గమనిస్తుంది. స్టీరింగ్ పట్టుకోవటంలో, గేర్స్ మార్చటంలో, యాక్సిలరేటర్ నొక్కటంలో, బ్రేక్ వేయటంలో అతనికి ఎలాంటి తడబాటు లేదు. డ్రైవింగ్ మర్చిపోలేదు నువ్వు అంది. మర్చిపోవటానికి నాకేమైనా మతి చెల్లించిందా అన్నాడు అతను. అది కాకూడదని నా ప్రార్థన అంది జాహ్నవి. రాజా ఉన్నట్లుండి యాక్సిలరేటర్ బలంగా నొక్కాడు. కార్ స్పీడ్ అందుకుంది. జన సమర్థంగా ఉన్న వీధుల గుండా రైమని బాణంలా దూసుకుపోసాగింది. జాహ్నవి కించిత్తు కూడా చలించలేదు, భయపడలేదు. అతన్ని వారించాలని చూడలేదు. కారులో కూర్చుని వీధిలో పోయేవారిని రక్షించండి అని అరవలేదు. ఆత్మస్థైర్యం చెక్కు చెదరం దాల్లా కూర్చుంది. కారు హిమాయత్ సాగర్ దగ్గరికి వచ్చి చీకటిగా ఉన్న చోట ఆగింది.
రాజా వేగంగా ఊపిరి పీలుస్తున్నాడు. జాహ్నవి గాలికి ఎగిరిన జుట్టుని చెవులో పక్కలకి తోసుకుంటూ కూర్చుంది. రాజా కారు తాళాలు తీసి జాహ్నవి మీదకి గిరాటు కొట్టాడు. గుడ్ బై అన్నాడు కారులోంచి దిగుతూ. త్వరలోనే కలుసుకుంటాంగా అంది. అతను చర్రున వెనక్కి తిరిగాడు. నేను మళ్ళా వాళ్లకు కళ్ళ కనిపిస్తానా? అంకుల్ తలుచుకుంటే ముల్లోకాల్లో ఎక్కడున్నా పట్టుకోగలరు. ఓకే వెళ్ళు. నేను ఆపను. తాళం చెవులు తీసుకుని డ్రైవింగ్ సీట్లోకి రాబోతున్న జాహ్నవి జబ్బ గట్టిగా పట్టుకుంటూ అన్నాడు. నేను రవిని, రాజాని కాదు. నేను పిచ్చివాణ్ణి కాదు. నన్ను పట్టుకున్నారు. నేను పారిపోవటానికి ప్రాణానికి తెగించి పోరాడుతున్నాను తెలుసా? నువ్వు చెప్పింది నిజమైతే ఇది మార్గం కాదని 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు రాజావి కాకపోతే కానని రుజువు చేయి. అది నీకు స్వాతంత్రం ఇస్తుంది. ఈ పారిపోవటం, పోలీసులు వెంటపడటం, నిన్ను వెనక్కి లాగరావటం తప్ప ఇంకేమీ జరగదు. ఓకే నీ ఇష్టం వెళ్ళు అంది. రాజా పళ్ళు బిగించాడు. అతను ఒక్క క్షణం ఆలోచనగా నిలబడిపోయాడు. తర్వాత మెల్లగా అతని వేళ్లు జాహ్నవి భుజం మీద నుంచి పట్టు సడలి వదిలేసినాయి. అతను జాహ్నవిని జరుగు అన్నాడు. జాహ్నవి జరిగింది. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. స్టీరింగ్ మీద చేతులేసి, నాతో ఇంత ధైర్యంగా ఎలా వచ్చావు? నేను నిన్ను చంపేస్తే అన్నాడు. నువ్వు చంపవు నాకు తెలుసు అంది. ఏమిటా ధైర్యం? నువ్వు నాకే హాని చేయవు. ఎందుకట? ఎందుకంటే నువ్వు నిజంగా పిచ్చివాడివి కాదు కాబట్టి. జాహ్నవి నోటి నుంచి ఆ మాటలు వెలువడినాయో లేదో రాజా హఠాత్తుగా పక్కకు తిరిగి జాహ్నవి 2 భుజాలు పట్టి బలంగా తన వైపు తిప్పుకున్నాడు. అతను హఠాత్తుగా అలా బలంగా లావటంతో జాహ్నవి ముఖం అతని ముక్కుని తాకేటంత దగ్గరగా వచ్చింది. చెప్పు, ఇంకొక్కసారి చెప్పు ఆవేశంగా అన్నాడు. నువ్వు పిచ్చివాడివి కాదు, ముమ్మాటికి కాదు. ఆ మాటలు అతనికి ప్రాణం పోసినట్లే ఉన్నాయి. ఆ క్షణంలో జాహ్నవి అతనికి చాలా అపురూపంగా కనిపించింది. ఒక్క క్షణం అతను జాహ్నవిని మరింత దగ్గరగా లాక్కునేవాడేమోనని అలాగే అనిపించింది జాహ్నవికి. ఇంతలో వెనక నుంచి దగ్గరవుతున్న కారు హెడ్ లైట్ వ్యూ మిర్రర్లో పడినాయి. ఆ వెలుతురులో 2 ముఖాలు దగ్గరగా కనిపిస్తున్నాయి. రాజా మెల్లగా, అతి మెల్లగా జాహ్నవిని వదిలేశాడు. అతను జాహ్నవి చేతిలో ఉన్న తాళం చెవులు లాక్కున్నట్లుగా తీసుకుని కార్ స్టార్ట్ చేశాడు. కార్ రివర్స్లో వేగంగా వెనక్కి వచ్చి పిట్టలా పక్కకు తిరిగింది. మళ్లీ వచ్చిన వైపునే తిరుగు ప్రయాణం అయింది. జాహ్నవి వ్యూ మిర్రర్లో చూసింది. దూరం నుంచి చుక్కలా వస్తుంది లైట్. రాబర్ట్ అనుసరించే వస్తున్నాడు. జాహ్నవికి ధైర్యంగా అనిపించింది. ఈసారి అతను నిదానంగా డ్రైవ్ చేస్తున్నాడు. జాహ్నవి తల వెనక్కి ఆనించి చూస్తుంది. మధ్యాహ్నం ఎందుకంత త్వరగా వెళ్ళిపోయావు అడిగాడు. పనుంది. ఏం పని? క్షణం ఆగి అంది. నేను సోషల్ వర్కర్ని. మదర్ తెరిసా మిషన్తో కలిసి పనిచేస్తాను. ఐసీ అన్నాడతను. జాహ్నవి మాట్లాడలేదు. మీ పిన్ని బాబాయ్ ఎక్కడున్నారు? ఈ ఊళ్ళోనే. నేను వచ్చి చూస్తాను అన్నాడు. జాహ్నవి కంగారు అంచుకుంటూ వాళ్ళు ఊళ్ళో లేరు, రేపు తీసుకువెళ్తాను అంది. టైం చూసుకుని ఇక ఇంటికి వెళ్దామంది. అబ్బా ఆ నరకానికా? అందులో నుంచి నాకు విముక్తి ఎప్పుడు? నువ్వు రాజావి కావు అని రుజువు చేసుకోగలిగినప్పుడు. అబ్బా అతను కార్ ఆఫ్ చేసి స్టీరింగ్ మీద తల వంచాడు. లే నేను డ్రైవ్ చేస్తాను అంది. అతను చిత్రంగా దిగి అట్నుంచి వచ్చాడు. జాహ్నవి కార్ డ్రైవ్ చేయసాగింది. 2 మౌనంగా కూర్చుండిపోయారు. ఇదండి జాహ్నవి 4వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.